ఎయిర్ స్ట్రిప్ మీద విమానాలు దిగుతాయి. వాటిని నిర్మించేది అందుకోసమే. కానీ ఎయిర్ స్ట్రిప్ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ గా మారిపోయింది. ఎందుకో ఏంటో ఆ డీటెయిల్స్ ని మనం బ్రేకింగ్స్ లో చూసేస్తున్నాం. 187 హోంగార్డ్ పోస్టులకు 8,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. విమానాశ్రయ రన్వే పై పరీక్ష నిర్వహించారు వీళ్ళందరికీ అధికారులు. ఒడిశాలోని సంబల్పూర్ లో కనిపించిన ఈ దృశ్యం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కింద కూర్చుని ఎండలో పరీక్ష రాస్తున్న అభ్యర్థుల్ని మనం చూడొచ్చు స్క్రీన్ మీద. కాంట్రాక్ట్ హోంగార్డ్ ఉద్యోగం అష్ట కష్టాలు పడిన యువతని మనం చూస్తున్న ఆ ఉద్యోగం కోసం. మన దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే దృశ్యం ఇది. 8,000 మంది అభ్యర్థులు 187 హోంగార్డ్ పోస్టులకు పోటీ పడుతూ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కో పోస్టుకు అటు ఇటుగా 43 మంది పోటీ పడుతున్నారు. హోంగార్డ్ పోస్ట్కి ఇంత పోటీ ఉంటే ఇక కానిస్టేబుల్స్, డ్రైవర్స్, కండక్టర్స్ ఉద్యోగాలకు పోటీ ఇంకెంత ఉంటుందో ఊహించుకోవచ్చు. హోంగార్డ్ ఉద్యోగానికి కనీస అర్హత 5వ తరగతి చాలు. కానీ ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులే, డిగ్రీలు, పీజీలు చదివిన వాళ్లే. 187 హోంగార్డ్ పోస్టులకు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 8,000 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంతమందికి పదుల సంఖ్యలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. ఇలా 8,000 మందికి ఒకేసారి ఎయిర్పోర్ట్ రన్వే పై పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.